నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగు మురళి కార్యాలయం వద్ద రూరల్ వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంది. గూడూరు నియోజకవర్గంలో పేద ప్రజలు అనేక పథకాల ద్వారా వైసీపీ ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు నగదు వారి ఖాతాల్లో జమ చేసిందని, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి కోరారు. గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగు మురళి కార్యాలయం వద్ద రూరల్ వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ ప్రజలందరూ సమానంగా జీవించేదానికి 87% ప్రజలకు రాష్ట్ర ఖజానా నుంచి పలు పథకాల ద్వారా నగదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించారని గుర్తు చేశారు. ఒక గూడూరు నియోజకవర్గంలోని 1600 కోట్ల రూపాయలు నగదు అర్హులైన ప్రజలందరికీ అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ నాయకులు ఓటర్లకు తెలియజేసి గత ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగు మురళి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ వైసీపీ ప్రభుత్వం అమలు చేసిందని, వైఎస్ఆర్ చేయూత పథకంలో మహిళలు వారి ఆనందాన్ని తెలియజేయడం కళ్లారా చూశామని తెలిపారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన వ్యక్తి గెలిచి పార్టీ మారి తీవ్ర దోహం చేశారని, ప్రజలు అందుకే తగిన గుణపాఠం చెప్పారని వెల్లడించారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఎద్దల నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ యామిని, ఎంపీపీ గురవయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లు విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87% మందికి సమానంగా వాళ్ళ బాగోగుల్ని, వాళ్ళ కుటుంబాల ఆర్థిక అభివృద్ధిని కాంక్షించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎంతోమంది ఇంకా ఎక్కువ అభివృద్ధి మీద, ఇంతకుముందు ఎంఆర్సీ అని చెప్పినట్టు అభివృద్ధి మీద ఎక్కువ నిధులు ఖర్చు చేసే స్కోప్ వస్తుంది. ఎందుకంటే చాలా వరకు స్కీముల్లో సచివాలయాలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది అన్నట్టు. హౌసింగ్కి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు దాదాపుగా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్థలాలన్నీ కొనడం జరిగింది. సో దానికి ఉండదు కాబట్టి ఎక్కువ భాగం గ్రామాల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి పనుల మీద కేటాయిస్తారు కాబట్టి అందరూ కూడా ఆ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావచ్చు. కాబట్టి సో అందరికీ అన్ని గ్రామాల్లో సఫిషియెంట్గా అభివృద్ధి పనులు ఇంకా ఎక్కువ మునుపటి కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాల్సి. ఎందుకంటే ప్రతి విలేజ్లో ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలు గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, హెల్త్ సెంటర్లు కావచ్చు ఆల్రెడీ ఖర్చు పెట్టండి. దాని తర్వాత డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అన్నిటికీ కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో దశల వారీగా ఖర్చు పెట్టే స్కోప్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని విన్నవించుకుంటూ ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో ఆఫీసులు పెట్టడం ఆనవాయితీ కాదు, అలా చేయకూడదు. ఎంపీ అనే వ్యక్తి హెడ్ క్వార్టర్లో ఆఫీసులు నడుపుతారు. ఎమ్మెల్యే గారు ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఆయన ఆఫీసు ఉంటుంది. ఎప్పుడు కూడా ఎంపీ వచ్చి పక్కన ఇంకొక ఆఫీసు పెట్టి ఇంకొక పవర్ సెంటర్ కాకూడదు. అది వర్గ విభేదాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా గోపాల్ రెడ్డి గారు ముందుగా పూజనీయులు పెద్దలు పెద్దరెడ్డి గారు కొంచెం ఇన్ఛార్జిగా వచ్చుంటే మన పరిస్థితి ఇంకా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అయినా ఇప్పటికే చాలా యాక్టివ్ అయిపోయాం. వారికి రాజకీయం తెలుసు. గౌరవనీయులు పూజనీయులు పెద్దరెడ్డి గారు అర్లీ మార్నింగ్ కార్యక్రమాలకి చిరునవ్వుతో ఎక్కుతారు కారు. తిరిగి తెల్లవారుజామున వచ్చినా కూడా అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, ఏ రోజు ఎంత లేట్ అయినా కూడా తిరిగి వారు వచ్చేటప్పుడు అదే చిరునవ్వుతో మరి వచ్చిన వాళ్ళని పలకరిస్తారు. అంత గొప్ప నాయకత్వంలో మన జిల్లా చాలా ముందుకు పోబోతుంది. చెప్పారు, ఒక కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళాలనేది నా ఆలోచన. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రత్యర్థి తిరిగేస్తున్నాడు. నాదొక సిస్టమ్ మీ అందరికీ చెప్పాలి. నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత
ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, ఒక పక్క పార్టీ కార్యక్రమాలు. అధికార పార్టీ కాబట్టి అలుపులు ఎక్కువ ఉంటాయి, అవన్నీ సెట్ చేసుకోవాలి. కాస్త పెట్రోల్ పోసిపోయాడు మన మాజీ ఎమ్మెల్యే గారు. ఈ దెబ్బలతో ఇవన్నీ చూసుకొని ఒక వాతావరణం తీసుకురావాలి. జిల్లాలో పార్టీలు వేమిరెడ్డి సార్ వెళ్తున్న సునామీ అయిపోయింది గూడూరు అని ఒక ప్రచారం, రకరకాల ప్రచారాలు. అభ్యర్థిగా అవన్నీ అర్థం చేసుకొని నింపాదిగా ముందుకెళ్ళాలి. కార్యకర్తలకి ఎక్కడ కూడా భరోసా తక్కడు. ఇట్లాంటి వాతావరణంలో నేను బాధ్యతలు తీసుకున్నాను. అవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ముందుగా చాలా అదృష్టం మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఏ రకంగా ప్రజల్లో మమేకమైపోయారో విషయం 2 ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో నేను పాల్గొన్నాను. లక్ష్మి ఆసరా కార్యక్రమం, పొదుపు చేయూత కార్యక్రమం, వేలాది మంది మహిళలు 6 మండలాలు మున్సిపాలిటీతో కలిపి 6 మండలాలు, మున్సిపాలిటీతో 5 మండలాలు, మున్సిపాలిటీతో కూడా 6. పెద్దలందరం కూడా ఇక్కడున్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుదాం. మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి చెప్పింది చెప్పినట్టుగా చేయడం చిన్న విషయం కాదు. వేలాది కోట్ల రూపాయలు, ఇంచుమించు 20,000 కోట్లు అప్పు ఉంటే అది 29 అయిపోయింది వడ్డీలతో కలిపి. 29,000 కోట్ల రూపాయలు ఆ రోజు పొదుపు కట్టలేక, తిరిగి కట్టలేక, శక్తి లేకున్న వాళ్ళందరికీ కూడా మాట ప్రకారం 4 దఫాల్లో ఎలక్షన్ ముందుగానే కంప్లీట్ చేశారు. ఆ వాతావరణం ఎంత గొప్పగా ఉందంటే ప్రతి ఒక్క మహిళ కూడా అర్థం చేసుకుంది. వేరే చేసుకున్నారు వాళ్ళు. చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు రేషన్ ఇస్తారు, తర్వాత ఎత్తేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా మా తరపున అప్పు కట్టాడు ఆ బిడ్డకి మేము అండగా నిలబడతామని వాళ్ళందరూ కూడా గొప్పగా ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళని మోహన్ రెడ్డి చేరేటప్పుడు కూడా మేము వచ్చామంటే చాలా మీటింగ్లకు వచ్చాం. సమస్య ఎక్కడ ఉంటుందంటే రకరకాల సామెతలు చెప్తే కూడా బాగుండదు. లోకల్ ఎమ్మెల్యేని కాదని ఎంపీ కానీ ఏదన్నా నియోజకవర్గానికి, నాట్ ఓన్లీ గూడూరు, ఏ కాన్స్టిట్యున్సీకి అయినా ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా వస్తే అప్పుడే విభేదాలు అంటకట్టేస్తారు. వచ్చేదానికి లేదు. యువకుడు బాగా ఉత్సాహవంతుడు కానీ రావటానికి లేదు. ఎందుకు లేదంటే ఆ ఎమ్మెల్యే గారి పిలవందే రాలేరు. మీకంతా మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి మంచివాడు, చాలా మంచివాడు. కాబట్టి మేమందరం మన వాళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తే ఇలా సత్యవేడ్ ఎమ్మెల్యేకి వెళ్ళిపోయేవాడు. ముఖ్యమంత్రి గారు సత్యవేడ్ ఎమ్మెల్యేగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టాడు. మళ్ళీ కాన్స్టిట్యున్సీలో మన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్లో మిగతా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా సార్ అతనే ఉన్నాడు సార్, మంచి ఉత్సాహవంతుడు, మంచి ప్రాజెక్టులన్నీ ఢిల్లీలో కొట్టాడు తెచ్చాడు, మాకందరికీ బాగా ఉన్నాడు, అనువుగా ఉన్నాడు అని చెప్పానంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మార్చుకోవడం జరిగింది. దీంట్లో నేను పదే ఇది చెప్తూ ఉన్నాను. బహుశా నేను చాలామంది ముఖ్యమంత్రులు చూస్తాను, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయితేనేంటి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేంటి, అందరూ ప్రజారంజన కలిగిన వాళ్ళు. ముఖ్యంగా మన ప్రాంతీయుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అయితేనే ఆయన దగ్గర మేము వంటింట్లో కూడా పోయే స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఇంత ఓట్ బ్యాంక్ కార్యకర్తలకి పని చేసేదానికి ఇంటికి పోయి ఓటు అడిగే ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇందులో ఎటువంటి డౌట్. ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ మామూలుగా జనరల్గా పాలిటిక్స్లో ఒక నినాదం ఉంది, ఏంటంటే ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము పథకాలు ఇస్తామని. అది ఊరికిన కాగితాల మీద ఉండేది. ఈరోజు అందరం కష్టపడి పని చేద్దాం. మన జగన్మోహన్ రెడ్డి గారు మన అదృష్టం. మనకి ఆయన చేయగలిగిన పనులే చెప్పారు, చెప్పిన పనులే చేశారు. కాబట్టి మనం ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి అని అడిగే ధైర్యాన్ని మనకిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కష్టపడి పనిచేద్దాం. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకుండా ప్రతి ఒక్కరం ప్రతి గడప తొక్కి ప్రతి ఒక్కరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కూడా ప్రతి గడపని తాకి ఏదో ఒక విధంగా ఎన్ని చెప్పాలంటే ఎన్నో విద్యా దీవెన. అసలు జగన్మోహన్ రెడ్డి గారు రావటం సర్వేంద్రియానం నయనం ప్రధానమని ఫస్ట్ కంటి వెలుగు తీసుకున్నారు. కంటి వెలుగు తీసుకొని ఆ స్కూల్లో పిల్లలందరికీ కానీ పెద్దవాళ్ళకి కానీ ఫస్ట్ కళ్ళ చికిత్స చేయటం జరిగింది. అదేవిధంగా నాడు నేడు పిల్లలకి మంచి విద్య అందించటం, తర్వాత విద్యా దీవెన కింద ఇచ్చేయటం, విద్యా కానుకలు ఇవ్వటం, ప్రతిదీ అది పిల్లలకి మంచి విద్య అందించడం కూడా ఒక అభివృద్ధి. ఆ బిడ్డలు బాగా చక్కగా చదువుకొని డెవలప్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. కాబట్టి అదే మనలో మనకి చాలా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అంతేగాని
మనం వెన్నుపోటు రాజకీయాలు ఇక్కడ ఎవరు చేయరు. విలేజ్లో పోతే ప్రతి ఒక్క నాయకుడు సొంత వాలంటీర్లు పెట్టుకున్నాడు. సచివాలయం పోతే సచివాలయ కేంద్రం మీకు గౌరవం ఇస్తున్నారు. తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే మన పరిస్థితి ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మన కోసం మనం చేసుకునే యుద్ధం. ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరు ఒక సైనికుడై పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తే మనం మళ్ళీ మన విలేజ్లో కానీ మండలంలో కానీ కాన్స్టిట్యున్సీలో కానీ కాళ్ళు ఎత్తుకొని నిలబడి తిరగలం. లేకపోతే మన పరిస్థితి గతంలో ఎలా ఉండేదో ఈరోజు అలాగే రేపు రాబోయే కాలంలో అలాగే ఉంటుంది. ఇది మన కోసం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పారు, ప్రతి కుటుంబంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ 85% ఆఫ్ పీపుల్కి మన సంక్షేమ పథకాలు చేరాయి. ధైర్యంగా ఓటు అడిగే హక్కు మనకి మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఉండేది, జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి. ఈరోజు జన్మభూమి కమిటీలు లేవు, సంక్షేమ పథకాలు డైరెక్ట్గా బెనిఫిషరీకే వెళ్తున్నాయి. ప్రజలందరూ నా చిన్నదా చెప్పదలుచుకుంది, మనమందరం 2014లో 19లో ఏ విధంగా అయితే కష్టపడ్డామో 2019లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. 14లో కష్టపడ్డాం, కొద్దిలో పోయినాం. ఈరోజు అదే విధంగా కష్టపడి ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఇంటికి ఏ విధంగా చేరినాయో మనం స్థానికంగా లోకల్ కాబట్టి మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ 49 డేస్లో వాళ్ళకి ఏమేమి లబ్ధి చేకూర్చాడో జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి గుర్తు చేసి, ఇంతకు ముందులాగా మనం జన్మభూమి కమిటీలు సర్పంచులు వాళ్ళ దగ్గరకు పోకుండా ఇవన్నీ వచ్చాయి కాబట్టి అది మళ్ళీ చెప్పి, ఈసారి అంటూ మనం పొరపాటు చేస్తే మళ్ళీ అదే గెత్తుపడుతుంది మనకు సామాన్య ప్రజలందరికీ. మళ్ళీ వాళ్ళ కన్వీనర్ల కాడే పోవాలి, వాళ్ళగాళ్ళు పట్టుకోవాలి. ఆ 100 మందిలో ఒకరికే సస్తే 9 రోజులు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎలా ఉండాలంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంటామో, 3 రోజులు మన నుంచి కొడితే 10,000 స్టార్ట్ అవ్వాలా మెజారిటీ. సముద్రం కాట పోయలేక 50,000 దాటాలా. లాస్ట్ టైం మనం 8,000 ఆగినాం. అది రాజని చెప్పిన లెక్క ప్రకారం 8,000 ఆగినాం లాస్ట్ టైం. ఈసారి 10,000తో మనం టచ్ చేస్తాము. ఇదే ఊపులో నుండి ఈ 40 రోజులు దున్నేద్దాం, సరేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు. అందరం నెక్స్ట్ మేలో 13 ఎలక్షన్ జరగబోతుంది. ఈ ఎలక్షన్ని మనము సొంతంగా మన ప్రజల్ని మోటివేషన్ చేసి మన మురళనని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మన గురుమూర్తనని గెలిపించుకోవాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు మన ప్రజల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ మన గూడూరులో మన 1వ వార్డు 2వ వార్డు తిరిగాము. చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో మనం ఇక్కడ ఎంపీగా ఆయన చేసుకోవాలి, గురుమూర్తి గారిని మన ఎమ్మెల్యేగా మేరికి మురళి గారిని ఇక్కడ బలపరచాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం చేసినటువంటి స్కీములు చాలా ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో జగనన్న చెప్పినటువంటి కార్యక్రమాలు 95% పూర్తయినాయి. ఏ సీఎం కూడా ఈ విధంగా చేయలేదు. చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అలాగే నేను మీకు చేసి ఉంటేనే ఓటేయండి గొప్ప ధీమాగా చెప్పాడు. ఏ సీఎం కూడా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు ప్రదర్శించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, భూమిరెడ్డి సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్ విడుదల కావడంతో ఆర్టీఓ కిరణ్ కుమార్ అధికారులకు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అన్ని ఖర్చులు కూడా ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1,00,000 మెజార్టీతో గెలిచారు. ఆ 1,00,000 మెజార్టీ వాటర్ ప్యాకెట్స్ ఎన్ని ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఎన్ని ఇచ్చారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, తర్వాత జానపద కళా బృందాలు అయితే ఒక తీర్మార్ అయితే ఎలా ఉంటుంది, సంచారం కూడా వీడియోగ్రఫీ తీయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది జానపద కళా మన క్రైస్తవుడు అని నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసిన క్రైస్తవ సోదరులకు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మేలు ఏమైనా ఉందా అని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ క్రైస్తవ సోదరులను ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రైస్తవ సోదరులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన క్రైస్తవ సోదరుల సమావేశంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఆయన వెంట నడవాలని జగన్మోహన్ రెడ్డి బావగారు అయినటువంటి అనిల్ కుమార్ 2019 ఎన్నికల్లో క్రైస్తవ సోదరులను కలుసుకుని విజయం చేకూర్చమని కోరారు. అయితే అనిల్ కుమార్ మాటలు నమ్మి క్రైస్తవ సోదరులు జగన్మోహన్ రెడ్డి విజయానికి సహకరించారు. ప్రస్తుతం అనిల్ కుమార్ ఎక్కడ ఉన్నాడు అని క్రైస్తవ సోదరులను ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ క్రైస్తవ మరియు ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని సునీల్ కుమార్ వివరించారు. తెలుగుదేశం పార్టీ క్రైస్తవ సోదరుల అభ్యున్నతిని ఆకాంక్షించి పలు పథకాలను ప్రకటించిందని ఆ పథకాలను సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ సురేంద్ర, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సోదరులు స్వామిదాస్ గారు, అలాగే పెద్దలు రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్రన్ గారు, అలాగే గూడూరు తెలుగుదేశం పార్టీ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభుదాస్ గారు, అలాగే కార్యదర్శి గారు, అలాగే మిగిలినటువంటి కార్యవర్గం, అలాగే మా రాష్ట్ర కమిటీ సభ్యులు ఇజ్రాయెల్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని చెప్పి ఆయన అనిల్ కుమార్ గారు, అలాగే ఇప్పుడు తిరుగుతున్నటువంటి పెద్ద ఇమ్లారెడ్డి గారు అందరూ కూడా ప్రతి చర్చికి వెళ్ళి మీ ఓడు దేవుడి కుమారుడు మీరు సహాయం చేయమని చెప్పి ఆ రోజు అడిగారు. ఆ రోజు అందరూ కూడా నమ్మి ఆయనకి సహాయం చేశారు. మీరు సహాయం చేసిన తర్వాత ఆ రోజు ఓట్లేండి అనిల్ కుమార్ గారు ఎక్కడున్నారని అడుగుతున్నాను. ఆయన్ని తరివేశారు. అట్లాగే మిమ్మల్ని నమ్మి క్రైస్తవులంతా ఓట్లేశారు. మీరు క్రైస్తవులకు ఏం చేశారు చెప్పండి? మీరు క్రైస్తవులకు ఏం చేశారు? క్రైస్తవులు ఒక్క పని కూడా చేసిన దాఖలాలు మీకు లేవు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్న క్రైస్తవులకి ముస్లిమ్స్కి తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇచ్చినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తుంది. ఉదాహరణకి మచ్చుకు ఒక మాట, క్రిస్మస్ కానుకలు పేద క్రైస్తవులకి పండగ రోజు క్రిస్మస్ రోజు పండగ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. అట్లాగే ఎంతోమంది జెరూసలేం పోయి యాత్ర పోతుంటే వాళ్ళందరికీ కూడా 40,000 రూపాయలు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎన్నో చర్చల నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాం. నేను ఉదాహరణకి నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెల్లూరులో ఒక చర్చికి ₹1 కోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు పాస్టర్లందరూ కూడా భయపిస్తున్నారు. అంటే ఈరోజు మళ్ళీ ఆయన నేను మీకు క్రైస్తవులని వస్తున్నాడు. మీరు ఎక్కడ క్రైస్తవులు నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ క్రైస్తవులు? మీరు మా క్రైస్తవులకు ఏం చేశారు? ఏం చేయలే, మీరు చేయరు కూడా. ఎందుకంటే మీరు క్రైస్తవులు అని చెప్పిన తర్వాత మీరు ఆడినటువంటి డ్రామాలు అందరికీ తెలుసు, మీరు ఏ విధంగా చేశారని తెలుసు. కానీ క్రైస్తవులు మళ్ళీ మిమ్మల్ని నమ్మరు. మీరు చేసిందల్లా ఒకటే, గౌరవ వేతనం అన్నారు. మొత్తం మీద ఈ యొక్క రాష్ట్రంలో ఒక 8,000 చిల్లర మందికి మీరు గౌరవ వేతనం ఇస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అంతే తప్ప అంతకన్నా మీరు చేసే పరిస్థితి. గౌరవ వేతనం ఇవ్వాలంటే ఆ సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలా,
మళ్ళీ పాస్టర్కి అనేక నిబంధనలు పెట్టి ఇక్కడ ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలకు నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు పెట్టి మీరు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తున్నారు. నేను ఆ పాస్టర్లకి మరీ కొత్త పాస్టర్ కూడా తెలియజేస్తున్నాయా, మీ అందరికీ గౌరవ వేతనం తెలుగుదేశం పార్టీలో కొనసాగిస్తాం, ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేదు. అట్లాగే ముఖ్యంగా అందరికి కూడా గుర్తింపు కార్డులు అనుసంధానం చేసి గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుందని చెప్పి మనం 15,000 మందికి ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సూపర్ 6 ఓన్లీ క్రిస్టియన్స్కే సూపర్ 6 అనేటువంటి పథకాలని ప్రవేశపెట్టాడు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునారెడ్డి సహకారంతో సోమవారం ఉదయం గూడూరు బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పీడి కర్రీముల్లా, గ్రానైట్ ప్రభాకర్, ఐటీఐ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, కృష్ణారెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూ చేసి ఓకే మన బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు ప్రతి నెలలో భాగంగా మా పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 15 మందికి 18 రకాల ఫల సరుకులు పుష్కలంగా ఇవ్వటం జరుగుతుంది. ఆ ప్రక్రియలోనే ఈరోజు కూడా 15 మంది పేదవాళ్ళని ఎన్నుకొని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా నిండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో చక్కగా మంచి వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దాయన మా ఆశేషారెడ్డి గారి పైనాడులో కూడా ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీర్తిశేషులు పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఇది ఒక పర్మనెంట్ ప్రోగ్రాం. గత సంవత్సరం నుంచి ప్రతి నెల కంటిన్యూగా చేస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది కార్యక్రమం పలసరుల పంపిణీ 15 మంది 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రతి నెల 15 నిరుపేద కుటుంబాలకి నెలంతా సరిపోయే పలసరుకుల్ని అందించడం ఈ సందర్భంగా మా తమ్ముడు మల్లికార్జున రెడ్డికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి పొనక మల్లికార్జున రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ 15 మందికి 18 రకాల ఫల సరుకులు అందించడం చాలా ఆనందదాయకమైన విషయం. సో ఆయనకి ఆ దేవుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని, దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి మా అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. నిరుపేదలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పెద్దలు పొనక ఆదిశేషారెడ్డి గారి స్మారకార్థం మా మిత్రులు అయినటువంటి పొనక మల్లికార్జున గారు మరి ఈ యొక్క ఫలసరుకుల్ని అందజేస్తున్నారు. మరి 2 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటూ వస్తున్నాము. పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలకు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఎంతోమంది నిరుపేదలకు
మరి ఒక నెల పాటు 18 రకాల ఫలసరుకులను అందిస్తూ మరి మల్లికార్జున రెడ్డి గారు వారి యొక్క దాతృత్వాన్ని ప్రతి నెల చాటుకుంటున్నారు. మరి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సహాయ సహకారాలు పొందారో వారందరూ కూడా వారిని ఇంకా దీవించి భవిష్యత్తులో వారు మా సంస్థకి ఇంకా అదేవిధంగా నిరుపేదలకు చాలామందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించేందుకు మీ సహాయం, మీ యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండాలని, వారి కుటుంబానికి ఉండాలని చెప్పేసి మరి ఇంత తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, దేవస్థానం అధికారులు తదితరులు పాల్గొన్నారు. भगवंता ही साधे महामादित्यां भगवान प्रवेश कर उत्पन्न साकर्मा
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దేవస్థానం వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుజన్మాన సుజయ పావకా అగ్నిస్తు ప్రసుతమసుచరికవే అవి తీసుకున్నామండి ప్రసాదము సమస్త పాపక్షేకరం ద్వారా సకల వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్యా జనజన ప్రవర్ధమానాభివృద్ధిరస్తో సకల లక్ష్మీ గో పూజ అద్భుతంగా గో పూజ జరిగింది. గో పూజ చేసుకున్నట్లయితే సర్వ పాపాలను నివారణ అవుతాయి. బ్రహ్మాండంగా పోలేరమ్మ దగ్గర అనేక రకాల పూజలతో పాటు గో పూజ తెలియజేస్తున్నాము. రేపటి నుంచి రోజు ఉదయం అంబడిలో సాయంకాలం ఉభయాలు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. ఊళ్ళో ఉండే వాళ్ళందరూ వచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి ప్రార్థన. జై పోలేరమ్మ, జై జై పోలేరమ్మ, జై గ్రామశిలావారి పాపహారీ విశేషతః ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కార్యాలయం వద్ద రూరల్ వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం. గూడూరు పట్టణంలోని శ్రీ అళకనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.